అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ సాక్షిగోపాలం టెంపుల్. ఈ పూరీ రాష్ట్రంలో ఉంది. ఇంతక్కడ నేను పెట్టిన వీడియోలో కోనార్క్ దర్శనం అయిపోయింది. కోనార్క్ నుంచి కరెక్ట్గా 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సాక్షిగోపాలం ఉంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి పూరీ అయితే 20 కిలోమీటర్స్ వస్తుంది. భువనేశ్వర్ నేషనల్ హైవే అయితే 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. భువనేశ్వర్ సిటీకి అయితే జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి ఇప్పుడే వచ్చామండి. ఈ టెంపుల్ దగ్గర చూసుకోండి, నైట్ పూట వచ్చాము. ఏ టెంపుల్లో చూసుకున్నా కూడా ఒరిస్సా రాష్ట్రంలో మ్యాక్సిమం రకరకాల స్వీట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వీడియో తీసుకుంటా ఇక్కడ ఒక ఆయన మాటల్లో ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం ఒక పల్లెటూరు అబ్బాయి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అబ్బాయి పేదవాడు కాగా అమ్మాయి ఊరి పెద్ద కూతురు, అందుకని వారి వివాహానికి సమ్మతించలేదు. ఆ గ్రామ పెద్ద మరియు గ్రామస్తులు ఈ పేదబ్బాయి అందరూ కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. అప్పుడు దారి మధ్యలో గ్రామ పెద్ద అనారోగ్యానికి గురి అయ్యాడు. గ్రామస్తులందరూ యాత్రకు ముందుకు సాగగా ఈ పేదబ్బాయి ముందుకు వెళ్లకుండా ఆ పెద్ద మనిషికి పక్కనే ఉండి అతనికి సపర్యలు చేసి ఆరోగ్యవంతంగా చేశాడు. అతని సేవకు మెచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. యాత్ర ముగించుకొని గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పేదబ్బాయి వివాహం చేయమని కోరగా ఆ పెద్ద మనిషి వాగ్దానం తప్పాడు. అప్పుడు మోసపోయాన్ని గ్రహించి అతడు శ్రీకృష్ణుని న్యాయం చేయమని కోరగా అందుకు భగవాన్ శ్రీకృష్ణుడు అంగీకరించి బృందావనం నుంచి ఆ గ్రామంకు నీ వెనక వస్తాను కానీ నువ్వు వెనుతిరిగి చూడకూడదని షరతు విధించాడు. అందుకు అతను అంగీకరించి బృందావనం నుంచి బయలుదేరారు. ఆ విధంగా బృందావనం నుంచి సాక్ష్యం చెప్పడానికి ఆ పేద అబ్బాయి వెంట బయలుదేరిన భగవాన్ శ్రీకృష్ణుడు సత్యవతి అనే ప్రాంతానికి వచ్చేసరికి ఆ అబ్బాయికి శ్రీకృష్ణుడు పాదచప్పుడు వినిపించలేదు. అందుకని వెనుతిరిగి చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు శిలగా మారాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు బృందావనం నుండి సాక్షిగోపాలం వరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అందుకని ఆ స్వామిని సత్యవతి గోపీనాథ్ అని పిలుస్తారు. నేటికి ఇక్కడ ప్రజలు స్వామివారు అన్ని విషయాల్లో సాక్ష్యంగా ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం 11వ శతాబ్దంలో రాజా వజ్రనాథుడు శ్రీకృష్ణ భగవాను మునిమనవుడు నిర్మించారని చారిత్రక కథనం. వజ్రనాథుడు శ్రీకృష్ణ భగవానికి గొప్ప భక్తుడు. మధుర బృందావనం అను ప్రదేశంలో 16 ప్రసిద్ధ కృష్ణ మందిరాలని నిర్మించారు. బ్రిజ్ అని పొడవైన రాతితో శిలా విగ్రహాన్ని చెక్కారు. అందుకని బృందావన్ ప్రదేశాన్ని బ్రిజ్ మండలం అని అంటారు. అందులో ఒక విగ్రహమే ఈ సాక్షిగోపాలం. ఈ ఆలయం ఎత్తైన వేదికపై కళింగ నిర్మాణ శైలిలో ప్రసిద్ధ శ్రీ పూరీ జగన్నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన విమాన శిఖరం, దానికి ముందు విశాలమైన మండపం, ప్రధాన మండపంలో అనేక గంటలు, గోడలపై అందమైన లతలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. విన్నారు కదండి ఈ ఆలయం స్థలపురాణం గురించి. కంపల్సరీ ఈ సాక్షిగోపాలం టెంపుల్ మీరు దర్శించుకుంటేనే పూరీ యాత్ర అనేది పూర్తయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. పూరీ యాత్ర కూడా మీకు తొందరగా కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ నేను భువనేశ్వర్ వెళ్తాను, అక్కడ స్టే చేస్తాను. అక్కడ ఉన్న టెంపుల్స్ లింగరాజ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ మొత్తం అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.